హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది టమాటా రసం అండి. టమాటా రసం అందరికీ తెలిసిందే. చిన్న చిన్న మార్పులతో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఒకసారి అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను టమాటా రసానికి ఇలా 4 బాగా పండిన టమాటాలు అయితే తీసుకున్నాను. కొంచెం చింతపండు, తర్వాత కొత్తిమీర కాడలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక ఉల్లిపాయ, తర్వాత మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత మెంతిపొడి. నేను ఇలా మెంతిపొడి కొంచెం పౌడర్లా చేసి పెట్టుకున్నానండి, అందుకనే మెంతులు వేసుకోలేదు నేను. మీ దగ్గర పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ, మిరియాలని ఇలా అయితే నేను క్రష్ చేసుకుంటున్నానండి. కొంచెం కచ్చపచ్చగా మొత్తం ఇలా అంతా కోర్స్ లాగా ఇలా అయితే మిక్సీ పట్టుకోకుండా ఇలా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ 4 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. బాగా పండిన ఎర్ర టమాటాలు తీసుకోండి, తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రసం కూడా. ఆ టమాటాల పైన ఉన్న మొత్తం ముచ్చుకలంతా అలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో వేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుందని నేను కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు వేసుకొని తర్వాత ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర ఓన్లీ కాడలే వేసుకున్నానండి నేను. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. నేనైతే ఇలా ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనకి టమాటాలు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా మీద ఉన్న స్కిన్ మొత్తం ఇలా సపరేట్గా తీసేసుకోవాలండి. సపరేట్గా తీసేసుకొని ఆ టమాటాల వరకు మాత్రమే నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. ఇలా అయితే నేను పేస్ట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు దీనిలో చింతపండు, తర్వాత కరివేపాకును, కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, వాటిని ఇలా చేతితో మనం మొత్తం కూడా క్రష్ చేసుకోవాలండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ టమాటాల్లో ఉన్న రసం కూడా దీంట్లో దిగుతుంది కదా, చింతపండు రసం అది వేసాం కాబట్టి మొత్తం ఆ చింతపండు రసం కూడా మొత్తం అంతా పిప్పు లేకుండా మొత్తం అంతా చక్కగా ఇలా రసం అయితే తీసేసుకోవాలండి. కొత్తిమీర కాడలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రసం కూడా. ఎప్పుడైనా మనకి జలుబు చేసినప్పుడు ఇలా ఒకసారి రసం పెట్టుకొని చూడండి, చాలా చాలా మంచిది కూడా. ఇప్పుడు ఇలా మొత్తం పిసుక్కున్న తర్వాత చింతపండు ఉంది కదా, ఆ పిప్ప అంతా కూడా బయటపడేసుకోవాలండి. చింతపండు ఇంకా కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి కూడా తీసి బయటపడేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని, ఇలా టమాటా ముక్కల పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి ఇలా ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపును, కొంచెం కారము, తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం మీ స్పైసీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా ఉప్పు సరిపోకపోతే తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం మనం. నేనైతే ఇప్పుడు ఇలా మనం ఆల్రెడీ మసాలా పొడి కొట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొట్టి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకుంటేనే మనకి ఆ చారుకి, ఈ రసానికి చక్కగా ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని, కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే నేను కొంచెంసేపు బాయిల్ చేసుకుంటున్నాను. ఈ రసం అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ కుక్కర్లోనే పోపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కుక్కర్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి
ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రసంలో వేసుకున్నాం కదా, అవి కాకుండా మళ్ళీ ఇలా వేసుకుంటున్నాను నేను. వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకుంటేనే మనకి తాలింపుకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది రసానికి, అందుకే ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం వాము కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వాము యాడ్ చేస్తే మనకి డైజెషన్కి చాలా బాగుంటుందని నేను వాము కూడా కొంచెం వేసుకుంటాను ఇలా రసంలో. తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఇలా కొంచెం మెంతిపొడి వేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మెంతులు నేను క్రష్ చేసుకోవట్లేదని, విడిగా నాకు ఇలా పౌడర్ ఉందని, అందుకని పౌడర్ ఇప్పుడు యాడ్ చేశాను నేను. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ చారుని దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీన్నే కొన్ని చోట్ల టమాటా చారు లేకపోతే టమాటా రసం కూడా అంటారండి. అందుకనే నేను ఇలా టమాటా చారు అని కూడా అంటున్నాను. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. వీటిలో మిరియాలు కూడా మనం వేయడం వల్ల, మిరియాలు గార్లిక్ మనకి యాంటీబయాటిక్ యూజ్ అవుతాయి. వైరస్ బారిన పడకుండా చాలా రక్షిస్తాయి. అందువల్ల ఈ చారు చాలా హెల్దీ అండి. మా ఇంట్లో అయితే వారానికి ఒకసారైనా ఇలా రసం అయితే పెట్టుకొని తీరుతాం ఖచ్చితంగా. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వారందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.